మళ్ళీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందా? ఆ రోజు మళ్ళీ వస్తుందా అంటే నిపుణులు అవునని చెప్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో భారత్ పాక్ను ఓడించి గ్రాండ్ విక్టరీని సాధించింది. కానీ ఇక్కడితో ఇంకా అయిపోలేదు. మరోసారి ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. సెమీఫైనల్లో లేదంటే ఫైనల్లో అవకాశం ఉందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు సూపర్ 8 స్టేజ్ లో ఉంది. ఈ టోర్నమెంట్ భారత్, శ్రీలంకలు కలిసి హోస్ట్ చేస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ ముగిసింది. భారత్ గ్రూప్ ఏ లో టాప్ చేసి సూపర్ 8 కి అర్హత సాధించింది. పాకిస్తాన్ కూడా గ్రూప్ ఏ నుంచి రన్నర్ అప్ గా సూపర్ 8 లోకి వచ్చింది. గ్రూప్ స్టేజ్ లో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగిన మ్యాచ్ లో భారత్ పాక్ ను 61 రన్స్ తేడాతో ఓడించింది. ఇషాన్ కిషన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది భారత్ కు 4వ వరుస విజయం. పాకిస్తాన్ కు ఏకైక ఓటమి. అయినా పాక్ నమీబియాపై భారీ విజయంతో సూపర్ 8 లోకి అడుగుపెట్టింది. సూపర్ 8 లో రెండు గ్రూపులున్నాయి. గ్రూప్ 1 లో భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉండగా గ్రూప్ 2 లో పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ లో టాప్ 2 జట్లు సెమీఫైనల్స్ కు వెళ్తాయి. ఆ క్రమంలో భారత్ పాక్ మళ్లీ తలపడే ఛాన్స్ ఉంది. ఎలా అంటే గ్రూప్ 1 లో భారత్ మొదటి స్థానం సాధిస్తే గ్రూప్ 2 లో పాకిస్తాన్ రన్నర్ అప్ కావాలి. అప్పుడు సెమీఫైనల్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇది మార్చి 4 లేదా 5న జరిగే సెమీస్ లో ఒకటిగా జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ సెమీస్ లోకి వస్తే ఆ మ్యాచ్ కొలంబోలో న్యూట్రల్ వేదికగా జరగనుంది. సూపర్ 8 మ్యాచ్లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు జరుగుతాయి. భారత్ మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో, ఇక పాక్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ తో. ఇక్కడి నుంచి పాయింట్లు, నెట్ రన్ రేట్ చూసి టాప్ 2 లో రావాలి. భారత్ ఫామ్ టాప్ లో ఉంది. పాక్ కూడా బౌన్స్ బ్యాక్ చేయాలని చూస్తోంది. రెండు జట్లు సెమీఫైనల్స్ లో గెలిచి ఫైనల్ కు చేరితే అది మరింత భారీగా ఫైనల్లో మార్చి 8న భారత్ పాక్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. అది జరిగితే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద మ్యాచ్ ఇదే కానుంది. వ్యూవర్షిప్ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయి. ఫైనల్ వేదిక అహ్మదాబాద్ లేదా కొలంబో కానుంది. ఎందుకంటే భారత్ పాక్ మ్యాచ్ అంటే చాలా స్పెషల్. గ్రూప్ స్టేజ్ లోనే కొలంబోలో జరిగిన మ్యాచ్ సూపర్ హిట్ అయింది. టికెట్లు మొత్తం సేల్ అయిపోయాయి. స్టేడియం హౌస్ఫుల్ అయింది. మళ్ళీ అలాంటి మ్యాచ్ వస్తే క్రీడాభిమానుల టెన్షన్ డబుల్ అవుతుంది.